వేణుమాధవ్ పెద్ద ఎన్టీఆర్ దగ్గర అసిస్టెంట్గా పనిచేసి కృష్ణ యాక్ట్ చేసిన సాంప్రదాయం సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. చిన్న చితక వేషాలతో మొదలై టాప్ కమెడియన్గా ఎదిగాడు. హీరోగాను హంగామా చేశాడు. అయితే గత కొద్ది కాలంగా ఫేడ్ అవుట్ అయ్యాడు. అప్పటి నుంచి వేణు మీద రకరకాల పుకార్లు పుట్టుకొచ్చాయి. కొందరు అతనికి ఎయిడ్స్ అంటే, మరికొంతమంది వేణుమాధవ్ చనిపోయాడని ఆర్టికల్స్ రాశారు. ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేశాడు వేణు. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చెప్పాడు. నేను రచ్చ షూటింగ్ అప్పుడు డే అండ్ నైట్ కంటిన్యూస్గా పనిచేయడం, టైంకి సరిగా తినకపోవడం వల్ల కళ్ళు తిరిగి పడిపోయా. అప్పటి నుంచి రకరకాల రూమర్స్ వచ్చాయి. ఒకడు నాకు చాలా మందితో ఎఫ్ఐఆర్స్ ఉన్నాయని రాస్తే, ఇంకొకడు నాకు ఎయిడ్స్ అని, మరో మహానుభావుడైతే నేను పోయానని రాసేశాడు. నాకు స్నేహ మొదలుకొని అందరి హీరోయిన్లతో మంచి రిలేషన్ ఉంది. చెడు తిరుగులు తిరగలేదు నేను. నాకు 2, 3 ఫ్యామిలీలు ఉన్నాయని కూడా రాశారు. నాకు ఒకటే ఫ్యామిలీ ఉంది, 2, 3 లేవు. అసలు ఎయిడ్స్ అనేది ఎందుకు ఎలా క్రియేట్ చేశారో నాకు అర్థం కావడం లేదు. జనాలకి కనపడకపోతే చంపేస్తారా? సరే, నాకు ఎఫ్ఐఆర్స్ ఎయిడ్స్ ఉన్నాయి, అయితే ఏంటి? ఒకరిద్దరు కాదు, చాలామంది ఆడాలతో అమ్మహ కమ్కహ ఉందనుకోండి, అయితే మీకేంటి? ఎవడి బతుకు వాడు బతకండి అంటూ ఫైర్ అయ్యాడు వేణుమాధవ్. What?